హాయ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రవలి అఫీషియల్ వంటలు. సో ఇవాళ మనం చేయబోతున్న రెసిపీ ఏంటి అంటే హోమ్మేడ్ వెజ్ మంచూరియా అండి. సో బయట ఫుడ్ కన్నా మనం ఇంట్లోనే చాలా హెల్తీగా అండ్ ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం. సో ఫస్ట్ నేను కావాల్సిన వెజిటేబుల్స్ అయితే అన్ని కట్ చేసి పెట్టుకున్నానండి. క్యాబేజ్ అయితే ఇలా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత క్యారెట్ కూడా ఇలా తురిమి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. కొంచెం ఒక 5-6 గ్రీన్ చిల్లీస్ అలాగే కొంచెం కొత్తిమీర అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత కొంచెం కారం అలాగే కొంచెం పసుపు, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే రెడ్ చిల్లీ సాస్ అలాగే కొంచెం టమాటో కెచప్, కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 5-6 స్పూన్ల కార్న్ ఫ్లోర్ అలాగే మైదా ఒక 5-6 స్పూన్లు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీ కన్సిస్టెన్సీ చూసి యాడ్ చేసుకోండి. కొంచెం లూజ్ అయింది అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కార్న్ ఫ్లోర్. సో ఇందులోనైతే వాటర్ అనేది ఏం యాడ్ చేయలేదండి. ఎందుకంటే మన క్యాబేజీలో వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలాగైతే మొత్తం కలిపి మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే మరీ ఓవర్ హీట్ అయితే అవ్వద్దండి. కొంచెం మీడియంగా హీట్ అయితే సరిపోద్ది. సో ఆయిల్ అలా హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్గా అయితే వేసుకోవాలండి. మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో అయితే చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట ఈ ఆయిల్లో. సో కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. సో ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో తర్వాత కొంచెం ఆనియన్ అయితే యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. సో నెక్స్ట్ అయితే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనమైతే వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరైతే మీ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇందులోనే కొంచెం టమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అలాగే కొంచెం వెనిగర్, కొంచెం సోయా సాస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ వాటర్ అయితే మనకు కొంచెం బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు కొంచెం హై ఫ్లేమ్లో ఇలా ఉడకనివ్వాలి. సో తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి. ఎంతో ఈజీగా అండ్ హెల్తీగా మనం ఇంట్లోనే వెజ్ మంచూరియా అయితే రెడీ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.